కీర్తనల గ్రంథం 119వ కీర్తన 129వ వచనం నుండి 136వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 129వ వచనం నుండి 136వ వచనం వరకు రాజేష్ చదువుతాడు. అందరం కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని చదువుదాం. హల్లెలూయా. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛన చేత నేను నోరు తెరచి వగరుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందునకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించును కాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సంవత్సర కాలం అంతా ప్రభు మనందరికి కృప చూపినందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క ఆదివారం కూడా మానకుండా ఈ సంవత్సరం అంతా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మానలేదండి, మన ఆరాధనలో ఉన్నాను నేను అన్నవాళ్ళు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మిగిలిన వారు కూడా దయచేసి వచ్చే సంవత్సరం అయినా ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడానికి తీర్మానించుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీలో ఎంతమంది ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు బైబిల్ చదివారు? ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా బైబిల్ చదివాదని అన్నాం. 1 2 3 4 5 6 7. దయచేసి ఇది కూడా మీరు ఈ సంవత్సరం నుండి అయినా ఈ రోజు నుండి అయినా ప్రారంభించండి. రోజు వాక్యాన్ని చదవాలి. మీరు ఎంతమంది రోజు భోజనం చేస్తున్నారు? ఎత్తండి. నవ్వుతున్నారండి. ఎత్తండి. చేస్తున్నారా? మరి రోజు బైబిల్ చదవాలొద్దా? శరీరానికి ఆహారం ఎట్లాగో ఆత్మకు వాక్యం. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము. ఏంటిది ఆహారం? పేతురు పత్రికలు అంటాడు కదా, నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించడంటాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు. కాబట్టి రోజు వాక్యం చదవాలి. చదువులేని వాళ్ళు చదివించుకోవాలి. ఖచ్చితంగా రోజు మీరు వాక్యం చదవాలి.
కేవలం క్యాలెండర్లో వాక్యం చదివి సరిపెట్టుకోకూడదు. అర్థమవుతా? ఈ సంవత్సరం మీలో ఎవరైనా ఒక్కరికైనా సువార్త చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఈ సంవత్సరం ఒక్కరికన్నా సువార్త చెప్పిన వాళ్ళు చెప్పండి. చేయొచ్చండి. ఒక్క నిమిషం. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కరినన్నా నడిపించారా మందిరానికి? ఇదిగోండి, చెప్పడమే కాదు, వాళ్ళ విషయంలో బాధ్యత తీసుకుని ఇదిగో మందిరానికి తీసుకొచ్చాను అందువల్ల ఎవరు ఉన్నారా? ఈ సంవత్సరం క్రమం తప్పకుండా దశమ భాగం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? దశమ భాగం రూపాయితో సహా. దశమ భాగం అంటే తెలుసా? దశమ భాగం అంటే 40 బస్తాలు పండితే 100 రూపాయలు ఇస్తే దశమ భాగం కాదు. అది అనుమానం లేనిపోయిన ఉగ్రత వస్తుంది. అర్థమవుతుందా? క్రమం తప్పకుండా దశమ భాగం ఇచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దైవజన్ ఈ సంవత్సరం అయ్యగారు మాకేం నేర్పారంటే ఈ 2 విషయాలు గట్టిగా ఈ సంవత్సరం నేర్పించాను విశ్వాసుల కన్నా. ఒకటి, ఒక్కరినైనా మందిరానికి నడిపించాలి. కేవలం సువార్త చెప్పడం కాదు, వాళ్ళని మందిరానికి నడిపించాలి. ఒకటి, రక్షణ పొంది విశ్వాసంలో ఉన్న బిడ్డలు బాప్తిసం పొంది దేవుని సంఘంలో చేర్చబడి సంఘ సభ్యులుగా ఉన్నటువంటి బిడ్డలు ఖచ్చితంగా దశమ భాగాన్ని దేవునికి క్రమం తప్పకుండా చెల్లించాలి. ఈ 2 విషయాలు ఖచ్చితంగా మన విశ్వాసులందరూ చేయాలి అని మాకు బోధించారు. మీకు కూడా తెలియపరిచాను. నేను చాలాసార్లు రివ్యూ చేస్తాను అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మా అమ్మ చెబుద్ది, మొన్న కూడా ఇదే చెప్తుంది నాకు. మళ్ళా అదేంటంటే కొట్టమాకు హల్లెలూయా, స్తోత్రం. వాళ్ళకున్న ఆయుధం అది ఒకటే. పెద్ద ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉండవు. కంగారు పెట్టమా. మందు కూడా మా అమ్మ చెప్తుంది, నీకు ఇంత పని చేస్తున్నావు కానీ దశమ భాగం ఇస్తున్నావా అని అడుగుతున్నాను. ఖర్చు పెట్టేస్తున్నాను చేసేస్తున్నాను అనుకున్నావు కానీ తగ్గించినానా? తగ్గించు. దశమ భాగం ఇచ్చావా నువ్వు? ప్రజ్ఞలా ఇస్తున్నావా? అలాగే చాలాసార్లు మీద చెప్పాను. మా అమ్మ నాకు చెప్పిన మాట ఏంటంటే, దేనికి డబ్బులు తీయకుండా ముందు డబ్బులు తీసి దశమ భాగం ఇచ్చాక అప్పుడు నీ కొరకు వాడుకో. అంటే చేయాలనుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది, వద్దనుకుంటే ఇదే ఎక్కువ అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, పేదరికంలో ఉన్నాం కాబట్టి ఇవ్వలేము అనమాహం. ఈ పేదరికం పోవడానికి అది మార్గం. అర్థమవుతుందా? డబ్బులు అవసరతుండి సేవకుడు అడగడం వాక్యంలో దేవుని ఆజ్ఞ కాబట్టి అది మీకు బోధించడానికి చెప్తాను. కాబట్టి క్రమం తప్పకుండా మీరు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండడం దేవుని చిత్తం. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క ఆదివారం కూడా మానకుండా లేట్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు. ప్రతి ఆదివారం మన ఆరాధన 9 గంటలకు కదా. 9 గంటలకల్లా మందిరంలో ఉన్నానండి నేను, ఎంత కష్టమైనా కానీ అన్నవాళ్ళు ఎవరు లేరా? అయ్యో, రాజాకున్నారా? మీరు కొన్ని ఆదివారాలు ఇక్కడ ఉన్నట్లేరుగా. ఉన్న ఆదివారాలు వచ్చారు. రైట్, ఓకే, సంతోషం. ఒక్కళ్ళన్నా ఉన్నారు, అందుకు సంతోషం. ఇవన్నిటిని ప్రభు చూస్తాడు. అర్థమవుతున్నా? దేవుడు కన్సిడర్ చేసేటప్పుడు వీటన్నిటిని చూస్తాడు. మీకు ఊరికి అర్థమవడం కోసం చెప్తాను. ఒక లాస్ట్ మంత్ అనుకుంటే ఎంఏ గారు మా దగ్గరికి వచ్చారు. ఫోన్ తీశారు, అటెండెన్స్ యాప్లో లాగిన్ అయ్యి చూశాను. స్కూల్ డైస్ కోడ్ కొట్టంగానే టీచర్లు అందరూ వచ్చేస్తారు. ఇదిగో పలానా టీచర్ గారు
ఈ నెలలో 3 రోజులు లేటుగా వచ్చారుగా అని చెప్తున్నారు. ఇదిగో మాస్టర్ ఈ రోజున 9 గంటల 5 నిమిషాలకు వచ్చారుగా, ఎందుకు లేటుగా వస్తున్నారు ఇట్లా? అరే మనిషి టెక్నాలజీ ఉంది చూసారా, ఎవరు ఎప్పుడు ఎన్నింటికి వచ్చారో ఎక్కడున్నారో మాట్లాడలే మీరు. అంటే మరి ప్రభు అనంత జ్ఞానం ఆయన. కాబట్టి దేవుని మహాకృపలో మనం ఈ చిన్న చిన్న విషయాలు, చిన్నవి కాదు ఇవి, చాలా గొప్ప విషయాలు, వీటిని చూసి ప్రభు మిమ్మల్ని ఇంకా పెద్దగా చేస్తాడు. మీరు కదా అక్కడ ఆ అధ్యాయాలు అంటాడు, మత్తయి సువార్త 24 బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉంటేవి కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద కొంచెంలో నమ్మకం కూడా ఇంకా ఇస్తాడు. అసలు ఇదే నమ్మకం లేకపోతే ఇంకేమిస్తాడు? అర్థమవుతుందా? 10 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా చేసి మళ్ళీ తీసుకొచ్చి అప్పు చెప్పినోడికి ఇంకోసారి 100 రూపాయలు ఇస్తాను. అంతేనా? నానా ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చావు, నాకు 5 రూపాయలు ఇదైంది, 3 రూపాయలు ఇదైంది, ఇంకో 2 రూపాయలు మిగిలినాయి అని తెచ్చి ఇచ్చాడు అనుకోండి. చెప్పండి, అట్లాంటి ఏం చేస్తారు? ఇంకోసారి అవసరం అనుకుంటే 100 రూపాయలు ఇచ్చి నువ్వే ఖర్చు పెట్టి తీసుకురామ్మా అని చెప్తాను. అర్థమవుతుంది మీకు? ఇంకోసారి 1000 రూపాయలు ఇస్తాను, ఇంకోసారి 1,00,000 రూపాయలు ఇస్తాను. అసలు ఇదేమీ లేదు, దొరికిన కాడికి దొరికినట్టు అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? చెప్పరేంటి? మొత్తానికి ఇదేదో ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది. అర్థమవుతుంది మీకు? చూస్తాడు దేవుడు, తెలీదు అనుకోమాకండి. అంత పిచ్చ మరి అంత భ్రమల్లో బ్రతకమాకండి. దేవునికి అన్నీ తెలుసు. స్తోత్రం. ప్రభు పనిలో మనం నమ్మకంగా ఉందము గాక. ఆమేన్. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ అడుగుతా వెళ్తే. కొన్ని మీకు జ్ఞాపకం చేశా, ఇంకా విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంటికి ఇలాగ రాసుకోండి. ఈ సంవత్సరం ఎన్ని ఆదివారాలు మానేశాను, ఏ కారణంతో మానేశాను, అది ఆరాధన కంటే అవసరమైందేనా, లేకపోతే ఊరికే కొట్టేశానా? అర్థమవుతుందా? ఆరాధన కంటే దేవుని కంటే అత్యవసరమైంది ఏదీ లేదు. దేవుణ్ణి పక్కన పెట్టేసి మరి వెళ్ళిపోవాల్సినంత అవసరమేమి లేదు. లేదు లేదు గుర్తుపెట్టుకోండి. ముగింపు ప్రార్థన వరకు ఉండాలి, అయ్యేంత వరకు ఉండాలి. అందరికి వందనాలు చెప్పి వెళ్ళాలి. వీలైతే పరిచర్య చేసి చక్కగా అంతా శుభ్రం చేసి వెళ్ళాలి. చూస్తాడు దేవుడు, దానికి తగ్గట్టుగా ఇస్తాడు. మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళకి అంతా ప్రతిఫలం వస్తుంది అనుకోండి మహాన్. మీరు ఎంత లాడ్లో నాకు తెలియదు. అర్థమవుతుందా? ఒక్కటేస్తే ఇంట్లోంచి కాళ్ళు తీసి బయట పెట్టలేరు. అర్థం వేయగలేయడం కాదు, కానీ ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఊరకే పరుగులు తీయమాడు లోకం కొరకు. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21, 22, 23. దయచేసి అందరూ తీయండి బైబిల్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. తీసారా? బైబిల్ తీసారా? తుయతైర సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. తీయండి తీయండి, నిమిషం ఆగుతాను, నేను కంగారు ఏం లేదు కానీ తీయండి, బైబిల్ తీయండి అందరం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21, 22, 23 తీసారా? పిల్లల తల్లులు కూడా తీయండి, తీయండి, కొంచెం ఓపెన్ చేసి బైబిల్ తీయండి. బాజీ నీ దగ్గర బైబిల్ ఉందమ్మా? బైబిల్ కొనుక్కోవాలి, కంపల్సరీ బైబిల్ ఉండాలి మీ దగ్గర. కత్తెర లేకుండా క్రాప్ పెట్టేస్తా, చేస్తావా? బైబిల్ లేకుండా చర్చి కట్ట ఉండాలి. అది నేను చెప్పే ప్రతి మాటని మీరు మంచిగా తీసుకోండి, చెడుగా తీసుకుంటే నా తప్పేమి లేదు. నేనైతే మంచిగా చెప్తున్నా,
ఒక సేవకునిగా చెప్పాలి కాబట్టి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. దేవుడు చూసారా ఎంత ప్రేమ గలవాడో. నేను ఇన్ని చేస్తున్నా బతికిపోతున్నా అనుకున్నాడు మనిషి కదా. తాగుతున్నా, మందిరానికి వస్తున్నా, ఇష్టానుసారంగా తిడుతున్నా, మందిరానికి వస్తున్నా, అయినా నన్ను ఏం చేయట్లే దేవుడు, ఏం పర్లే అనుకున్నాడు. దాని వెనకాల ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటంటే ఇంకా మారతాడు అది కదా. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని ఆ తోటమాలి రైతుతో, ఆ ద్రాక్ష తోట యజమానుడితో అంటాడే, అట్లా దేవుడు ఇంకా ఉండనిస్తున్నాడు. మారు మనస్సు పొందుటకు నేను దానికి, అది ఎందుకొరకు ఇంకా ఊరేగుతావని కాదు, ఇంకా గంగిరెద్దులాగా తిరుగుతావని కాదు, ఇంకా ఎందుకు సమయం ఇచ్చాడు నీకంటే మారు మనస్సు పొందుతావని. గాని అది తన జారత్వము విడిచిపెట్టి, బా చూసారా దేవుడే చెప్పేస్తున్నాడు, ఎంత సమయం ఇచ్చినా అది మారదండి. కొద్దిమంది మారరండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీ హృదయం కఠినమైపోతే, వాత వేయబడిన మనస్సాక్షిలో కనుక మీరు వెళ్ళిపోతే ఇక మాట కష్టం, మాట చాలా కష్టంగా ఉంటుంది మీకు, కష్టం. మారు మనస్సు పొందనొల్లదు. 22వ వచనం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడంట ఇదిగో అంటే ఎప్పుడు? ఇదిగో అంటే అర్థం ఏంటి? తొందరలో ఉంది, మజాగా ఉందేమో, పాపంతో ఆటలాడుకున్నామేమో, లోకంతో సరదాగా బ్రతికేస్తున్నామేమో. ఇదిగో నేను దానిని. దేవుడు గనక మంచం పట్టిస్తే ఏ డాక్టర్ బాగు చేస్తాడో చెప్పండి మీరు, చెప్పండి. ఏ డాక్టర్ బాగు చేస్తాడు? కుర్చీ తీసుకెళ్ళి కుర్చీ లేని కొంచెం దేవుడు గనక మంచం పట్టిస్తే పెద్దేశ్వర బాగు చేపిస్తాడా? రమేష్ డాక్టర్ గారు అదేమంటారు, కార్డియాలజిస్ట్ రమేష్ హాస్పిటల్ ఉంది కదా, బాగు చేస్తాడా? నరాల స్పెషలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారు బాగు చేస్తాడా? అసలు అండి ప్రపంచంలో ఎంతకంటే పెద్ద డాక్టర్ లేడండి, మామూలుడు కాదు అసలు. అట్లా చూసి చెప్పేస్తాడు అన్నవాడు మంచంలోంచి లేపగలడా? దేవుడు అంటున్నాడు నేను దానిని. పాస్ట్ గారండి వచ్చి ప్రార్థన చేశారండి, కొబ్బరి నూనె రాశారండి, అయినా కానీ దేవుడు పట్టిస్తే పాస్ట్ గారు లేపగలడండి? లేపగలరా పాస్ట్ గారు? నువ్వు మారతాను ప్రభువా, నన్ను బాగు చేయంటే తప్ప నువ్వు బాగుపడావు. అంతమంది చేసినా ఏం చేసినావు? అసలు ఈ వాక్యం చదువుతుంటండి నాకైతే గడగడగడ వణిగిపోయినాయి కాళ్ళు చేతులు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు. బహుశ్రమలంట అంటే బహుశ్రమలంటే ఎక్కువ శ్రమలు. అర్థమవుతుందా మీకు? ఎక్కువ శ్రమలు, ఎక్కువ శ్రమలు. ఇంకో కఠినమైన మాట అన్నాడు చూడండి అక్కడ. దాని పిల్లలను చేసింది ఎవరు? వ్యభిచారం. మాట్లాడట్లా మీరు? అమ్మా వ్యభిచారం ఏంటి గారు? వ్యభిచారం గురించే మాట్లాడుతున్నాడు బైబిల్లో. చెప్పండి. దాని పిల్లలను నిశ్చయముగా, అర్థమవుతుందా, చంపెదను. చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని శిక్షను తట్టుకోవడం కష్టం. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ. చూసారా? అడ్డగోలుగా తిరిగేవాడిని ఒక్క దెబ్బేస్తే మిగతా వాడు లేనవాడు కదా. స్కూల్లో కూడా అంతే సిస్టం. ఒక్కటి తగిలితే గానీ మిగతా వాళ్ళందరూ సెట్ అయిపోరు. ఒక్కడికి తగిలితే కదా
ఒక్కడికి ఒక్క దెబ్బేస్తే అసెంబ్లీ మొత్తం సెట్ అయిపోతారు. ఇంకెవ్వడు మాట్లాడే అంత పిన్ డ్రాప్ సైలెన్స్. దేవుడు కూడా అంట కొడతాడంట. కొడితే మొత్తం అందరికి తెలిసిపోద్దండి. ఇక అంతే, అమ్మో చూసావా మందిరానికి వెళ్ళి ఇట్ట బతికింది కాబట్టి ఇట్ట అయిపోయింది, నేను మాత్రం జాగ్రత్త పడాలి, ఇది వద్దిక ఇట్లా ఉండడానికి వీల్లేదా అని తెలుసుకుంటారంట. కొద్దిమందికి కొట్టకముందే తెలుసుకుంటారు, కొద్దిమందికి పక్కనోడికి కొడితే తెలుసుకుంటారు, కొద్దిమందికి వాళ్ళు తగిలినా తెలుసుకోరు కదా. నేర్చుకునే విషయాలు మూడు రకాలుగా నేర్చుకోవచ్చు. అసలు ఏ రకంగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అది ఇంకా ఘోరం. ఇదిగో ఈ ఈ దెబ్బ తగిలితే అంట అప్పుడు తెలుస్తుందంట సంఘాలకు, హృదయాలు పరీక్షించేవాడు ఆయనే అని. ఇంకా క్రిందకు వస్తే అంటాడు, మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తా, ప్రతిఫలము ఇస్తానంట. కాబట్టి ప్రియులరా, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండండి, ప్రభు మీకు ప్రతిఫలం ఇస్తాడు. అపనమ్మకంగా ఉన్నారా, దానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందుకుంటారు. మీకు ఏం కావాలనేది మీ ఇష్టం. ప్రశాంతంగా వాక్యం విన్నప్పుడు సాతాను కదా, ఏదో ఒకటి చూస్తాను, అసలు ఏదో ఒకటే బాక్సులు పెట్టి చెవుల్లో పెట్టినా కానీ అది విన్నప్పుడు అది వద్దు అసలు. వాక్యం వెళ్తే బాగుపడతావుగా, వాక్యం వెళ్తే నీ బ్రతుకు సెట్ అయిపోతుందిగా. వెళ్ళనివాడు 136 వచనంలో మనం చదువుకున్న కీర్తనలో ఒక మాట ఉంది, నా జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చెప్పని మాట, నా జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. కన్నీరు వస్తుందంట భక్తుడికి. దేని గురించి? దేని గురించి? ఎవరిని గురించి? ఎవరిని గురించి? చూసారా భక్తిలో ఈ మెట్టు? దేవుని బిడ్డమంటానికి ఈ మెట్టు ఉండాలి మీకు. నీవు దేవుని వాక్య ప్రకారం జీవించటమే కాదు, ఎవరైనా జీవించకపోతే నీ కళ్ళంటే కన్నీరండి ఏరులై. ఏరంటే ఏంటి? అక్కడొక చుక్క అక్కడొక చుక్క తప్పక తప్పక మంది పడితే అది ఏరా? అదేనా ఏరంటే? మేము మగవాళ్ళం, మేము ఆడవండి అంటారా? దావీదు అంటున్నాడండి, నా జనులు, చదవండి అన్నమాట మరలా, నా జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై. చూసారా, ఇర్మియా కూడా అంటాడు 9:1, నా జనులలో హతులైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచుచున్నాను, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. కొద్దిమంది ఏడుస్తారు, పిల్లలు చూసారు మీరు ఎప్పుడన్నా? సుక్క కన్నీరు రాదు, ఓ కేకల బొమ్మలమ్మో ఏంటో మొత్తాన్ని. కొద్దిమంది కూడా అంతే, చచ్చిపోయినప్పుడు దొంగ నాటకాలు, ఓ అరుపులు బొబ్బలు కేకలు, తీసుకెళ్ళి మహండో అని అడ్డం పడిపోతారా, సరే ఉంచేసుకోమా అంటే మళ్ళీ ఉంచుకోరు. దొంగ నాటకాలు ఏమీ లేదు. ఆ దేవుడిని తీసుకెళ్ళి మహండమ్మా ఇక్కడే ఉంచేయండి, సరే ఉంచేసుకోమని అందరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఉంచుకుంటుందా? నన్ను కూడా తీసుకెళ్ళిపోండమ్మా అన్నారు అందుకు, సరే పొరపాటుని ఆవిడని కూడా వేసారనుకోండి పెట్టులో. ఆయన అంటాడు, ఉన్నన్నాళ్ళు చంపింది నన్ను, మళ్ళీ ఎక్కడ సావులో కూడా బతకనివారు ప్రశాంతంగా. ఆవిడ మళ్ళా దగ్గర పోయింది, నేను సావులో కూడా ప్రశాంతత వద్దా మీకు? దొంగేడుపులు. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, నా కన్ను కన్నీటి ఓట. ఓట అంటే ఏంటి?
ఓట్ అంటే ఏంటి? ఊరతానే వస్తానే ఉంటాయి. దేని గురించి అంటే కన్నీరు? అయ్యా పెద్దోడయ్యా, పెద్దోడయ్యా, అయ్యా చిన్నోడయ్యా, చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదయ్యా, అయ్యా కూతురయ్యా, ఒక్క కాయ కూడా కాయట్లేదయ్యా. కూతురు కాయలు కాయటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. కూతురు కాయలు కాయటం ఏంటి? ఆ? అదే అంత మామిడి చెట్ట. వీటి గురించి ఏడుస్తాం కానీ ప్రభా కూతురయ్యా మందిరానికి రావట్లేదు. ఎప్పుడన్నా ఏడిచావు? కూతురు మందిరానికి వస్తున్నది కానీ అడ్డగోలుగా మాట్లాడుతుందయ్యా, వాక్యం వింటలేదయ్యా, వాక్యం అర్థం అవట్లేదయ్యా. ఏడ్చావు ఎప్పుడన్నా? చదవండి, ఇంకొకసారి చదవండి అందరూ. నా జనులలో కాదు నాన్న, 136 వచ్చిన జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏర్లై పారుచను. ఎప్పుడు కన్నీరు వస్తుంది మీకు చెప్పండి కదా. మనిషి గాయాలు పడిపోయి మూలుగుతో మొక్కుతూ ఉంటే మంచం మీద పడి ఉంటే ఏడుపు వస్తుంది. మనకు కూడా చూడలేదు కదా. చదువుకుని ఉద్యోగం లేకుండా ఇంట్లోనే కూర్చుంటే ఏడుపు వస్తుంది. ఏంటో నాయన ఇట్టా కూర్చున్నాడు, వీడు ఎంతో కష్టపడి చదువుకున్నాడు, అప్పులు చేసి మరి చదివించాను, చాలా ఆటలకి ఏడుపు వస్తుంది మనకి. కానీ వాక్యం అనుసరించి నడవట్లేదు అని ఎప్పుడన్నా నేర్చారా? మీ గురించి మీరు ఎప్పుడన్నా నేర్చుకున్నారా? మీతో ఉన్న ప్రజలు అర్థమవుతుంది. నీ పక్కన ఉన్న విశ్వాసి వాక్యం అనుసరించకుండా బ్రతుకుతుంటే మీకు ఎప్పుడన్నా ఏడుపు వచ్చిందా? ఆ మెచ్యూరిటీ లెవెల్ మీలో ఉందా భక్తిలో? అయ్యో ఏంటి ప్రభా, నాన్న నుండి వస్తుంది మందిరానికి, వాక్యంలో ఎలా ఉంది కానీ ఎలా చేస్తుందండి ప్రభా అని ఎప్పుడు నేర్చా? పక్కకి వెళ్ళి గుసగుసలాడుకోవడం కాదు. చూసావా ఎడ చేసిందో, చూసావా 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 ఎడ చేసిందో. అదే నీ భక్తి, నీ మొహం. భక్తి కాదు అది. అయ్యో ఏంటి ప్రభా, విన్న వాక్యం ఏంటి, నీవు బోధించిన సత్యం ఏంటి, ఇవి చేసేది ఏంటి అని ఎప్పుడు నేర్చా? దుఃఖం కలిగిందా, బాధ కలిగిందా నీకు ఎప్పుడన్నా? మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపించింది ఎప్పుడన్నా? భక్తులతో మాట్లాడుతున్నాను నేను, విశ్వాసులతో మాట్లాడుతున్నాను. జనులు ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు కన్నీరు ఏరులై. ఇదేదో కథలాగా కవితలాగా చెప్పడం కాదు, నిజమే చెప్తున్నాడు. నిజం కాబట్టి బైబిల్లో రాసి పెట్టాడు. కన్నీరు అంటే ఏరులై పారుతుందంట. ఈ కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా? కొడుకు బాగోపోతే వస్తుంది. కొడుకు మందిరానికి రాకపోతే ఆడవారు కొంతమంది. కొడుకు బాగోపోతే ఏడుపులు శోకండా. ఏడ్చారు ఎప్పుడన్నా? పిల్లల దగ్గర కూర్చుని ఎప్పుడన్నా, నాన్న రే నీకోసం ఏడుస్తున్నాను రా, మందిరానికి రారా, ఎప్పుడన్నా ఏడ్చా? ప్రజలు దేవుని తట్టు తిరగకపోతే అంట ఏడుస్తున్నాడంట భక్తుడు. ఎంత ఏడుపు అంటే ఏరులై పారుతుందంట కన్నీరు, ఏరులై పారుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మీయత మనకి ఎప్పుడు వస్తుందో, ఎంత భక్తులకు ఎప్పుడు వస్తామో మనం. మీ గురించి మీరు మాట్లాడుకోవడం, లోక సంబంధమైన వాటి గురించి ఎంత దీవించబడ్డారు, ఎంత బాగుపడ్డారు, ఎంత అభివృద్ధి చెందారు, ఎన్ని మేలు పొందుకున్నారు, ఈ గొడవే తప్ప ఎంతగా వాక్యాన్ని అనుసరిస్తున్నారు, ఎంతగా వాక్యం ప్రకారం బ్రతుకుతున్నారు, ఎంతగా వాక్యాన్ని బేస్గా పెట్టుకుని జీవితాలు కుటుంబాలు కట్టుకుంటున్నారు. అది చూసే మనసుందా? మందిరానికి వచ్చాడు, రోగం తగ్గిపోయింది, మందిరానికి వచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడు, మందిరానికి వచ్చాడు, పెళ్ళి అయింది, మందిరానికి వచ్చాడు, పిల్లలు పుట్టారు, మందిరానికి వచ్చాడు, పెద్ద డాబా వచ్చింది, అక్కడ ఇక్కడ స్థలాలు కొనుక్కున్నాడు. దీన్ని ఆశీర్వాదం అంటే ఇక అంతకంటే ఘోరం ఏమి లేదు. ఇందాడు పాడుకున్నాక మనం, నీ ఆస్తి పాస్తులు, నీ అందచందాలు నీతో రావు. మన ఆరాటం అంతా ఏంటి?
మరేమొస్తుంది నీతో? నువ్వు ఎంతగా వాక్యాన్ని ప్రేమించావు, నువ్వెంతగా వాక్యాన్ని వెంబడించావు, నువ్వెంతగా దేవుణ్ణి ప్రేమించావు, నువ్వెంతగా దేవుని పని చేశావు కదా. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం 13-14 వారి క్రియలు వారి వెంట పోవును, వారి ఆస్తులు వారి వెంట పోవునని లేదు, కానీ వారి క్రియలు వారి వెంట పోవును. అర్థమవుతుంది మీకు? 14 ఏమన్నా? ప్రభువునందు ఇప్పటి నుండి ఎన్న వచ్చిన 14-13 వారి క్రియలు వారి వెంట. అర్థమవుతుంది మీకు? ఏం బాతే మీతో పాటు క్రియలు. అసలు ఎంత సెన్సిటివ్, ఎంత స్పిరిచువాలిటీలో ఉన్నాడు చూసారు ఈ భక్తుడు. ప్రజలు ఉన్నారే, ప్రజలు వాళ్ళంట వాక్యాన్ని అనుసరించకపోతే ఈ దుఃఖం వచ్చేస్తుందంట. ఏంటి ప్రభా, ఏంటి ఆయన, వెళ్ళేంటి మారేంటి ఆయన, వెళ్ళేంటి వాక్యం ప్రకారం బ్రతకలేంటి, ఎప్పటికి వస్తాం మనం ఎలాగో కదా, ఎప్పటికి వస్తాం. కొద్దిమంది ఇతరులు బాగుపడితే ఏడ్చే రకాలు, అది కంప్లీట్ డిఫరెంట్. ఇది బాగుపడినందుకు ఏడవడం కాదు, మారనందుకు ఏడుస్తున్నాడంట. అయ్యో, ఎప్పటికి అనుసరిస్తారు. మీరు ఎంత వాక్యం విన్నా, మీరు వాక్యం అనుసరించకపోతే అదంతా వ్యర్థం. వాక్యాన్ని అనుసరించాలి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? వాక్యాన్ని అనుసరించాలి. అనుసరించకపోతే అంతా వ్యర్థమే. ఇదంతా ఉట్టి మాటలే, అంతా భక్తి లేదు, ఏం లేదు. వాక్యాన్ని అనుసరించాలి. ఇదిగో ఇది వాక్య ప్రకారం చేశాను, ఈ నిర్ణయం వాక్య ప్రకారం తీసుకున్నాను, ఈ పని వాక్య ప్రకారం చేశాను, ఈ ప్రయాణం వాక్య ప్రకారం చేశాను, ఈ పెళ్లి వాక్య ప్రకారం చేశాను, ఈ జ్ఞాపకార్థకోవటం వాక్య ప్రకారం చేశాను. అర్థమవుతుంది? ఇవన్నీ చూస్తాడు ప్రభు. అర్థమవుతుందా? పాస్టర్ గారు కానుకిస్తే ఆయన ఆనందపడిపోతాడు అనుకుంటారు కొద్దిమంది. మీరు వాక్యాన్ని అనుసరించకుండా ఏదేదో కార్యక్రమాలు చేసి చేతులు 5,000, 10,000, 1,000, 100 పెడితే సంబరం చేసుకుంటే అసలు అతడు సేవకుడే కాదు, అతడు దైవజండే కాదు, దేవుడు అతన్ని పిలవల, డబ్బుల కోసం వచ్చాడు అంతే, జీతగాడు. నీవు వాక్యం అనుసరించకపోతే నీ కుటుంబంలో జరిగే కార్యక్రమం వాక్యానుసారంగా లేకపోతే, నీవు ఇచ్చే కానుకను తీసుకుని వెళ్ళిపోతే నో. అసలు హృదయంలో కనీసం బాధ, అయ్యో ఏంటి ప్రభు ఇలా చేశారు, ఇలా చేశారేంటి అనే బాధ కనుక లోపల లేకపోతే నువ్వు సేవకుడివే కాదు, నువ్వు విశ్వాసమే కాదు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొచ్చి పెళ్లి వేదిక మీద కూర్చుంటే మనసులో బాధ కలగకపోతే యు ఆర్ నాట్ ఎ పాస్టర్. పిచ్చి పిచ్చి అలంకారాలన్నీ చేసుకుని మందిరంలోకి వస్తే నీ గుండెల్లో బాధ కలగకపోతే యు ఆర్ నాట్ ఎ బిలీవర్. నీవు విశ్వాసు కాదు. ఏంటి ఇట వచ్చిందేంటి అనిపిస్తుందా నీకు? నేను కూడా చేసుకోవాలనిపిస్తుందా? వాక్యాన్ని అనుసరించడం. ఈ ఆత్మీయత మెట్టుంది చూసారు, ఎంత బాగుందో కదా. అంటే ఇతడు ఎంత వాక్యానుసారంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కీర్తనకారుడు వాక్యానుసారంగా నీవు ఉన్నప్పుడు, వాక్యం నీలో ఉన్నప్పుడు, వాక్యాన్ని ప్రేమించే హృదయం నీవు కలిగి ఉన్నప్పుడు, దైవ చిత్తాన్ని నెరవేర్చాలనే తపన నీలో ఉన్నప్పుడు, అయ్యో వీళ్ళేంటి ప్రభు ఇట్లా అన్నారు అనే బాధ నీకు కలుగుతుంది. కలుక్కుమని కూడా అనిపించదు కొద్దిగా. కలుక్కుమని, అయ్యో ఏంటి ఇట్లా చేశారండి అనిపించట్లేదంటే ఎక్కడో తేడా ఉంది. నువ్వు తిరిగి మారు మనసు పొందాలి. ప్రియమైన వాళ్ళారు గమనించండి. ఈ భక్తుడు అంటున్నాడు, ఈ కీర్తనకారుడు,
ఇదిగో ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు. ఎవరో ఎక్కడో ప్రజలు 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 అనుసరించకపోవడాన్ని బట్టి నా కన్నీరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం కోసం ఏడవండి, తప్పులేదు. ఆశీర్వాదం కొరకు ఏడుస్తున్నారా, తప్పులేదు. కానీ దానికి మించింది ఏడుపు ఉందే, అదేంటో తెలుసా? ప్రజలు మారు మనసు పొందాలని, నీ కుటుంబం కట్టబడాలని, నరకం తప్పించుకోవాలని, వాక్య ప్రకారం నా బిడ్డలు పెరగాలి, నా కుటుంబం. కొద్దిమందికి అండి అసలు ఎంత తోలుమందం అయిపోయారంటే, ఇంట్లో దుష్టత్వం ఏలుబడి చేస్తున్నా కొంచెం కూడా కన్నీరు రాదు. ఇంట్లో దుష్టత్వం దుర్మార్గం ఏలుబడి చేస్తున్నా కదా, ఎంత కోటం జరుగుతుంది, నీ ఇంట్లో వాళ్ళు రాకపోతే నీకు అసలు దుఃఖం వస్తుందా? అయ్యో ఏంటి ప్రభువా, చూస్తాడు దేవుడు, అది చూస్తాడు. ఆ బాధ, ఆ వేదన ప్రభు చూస్తాడు. రోమాపత్రికలు అంటాడు పౌలు గారు, రోమాపత్రిక 10వ అధ్యాయం అనుకుంటాను, చూడండి, 11వ అధ్యాయం మొదటి వచ్చింది అనుకుంటూ చదవండి. ఆ ఆ ఉమ్. 9వ అధ్యాయం చూడు, 9 ముగ్గురు అనుకుంటూ చూడు. అదిగో ఆ మాట కోసం నాకు బహు దుఃఖం నా హృదయంలో మానని అయిపోయింది వేదన. కొద్దిమంది కోరిక బుడబుడ మంది 2 కన్నీళ్ళు గార్చి అయిపోయింది. ఇంకేం లేదు, లోపల ఉంటేనే కదా వేదన. ఎంతసేపు మూలుగుద్ది? మంచం మీద ఉన్నప్పుడు 2 మూలుగు ఆపేస్తుందా? ప్రసవేదన పడి 2 నొప్పులు పడి ఆపేస్తుందా? స్త్రీ, గర్భిణీ స్త్రీ ఏం చేస్తుంది? మాట్లాడలే మీరు. మానని వేదన అంట పౌలుకి. దేన్ని బట్టి? కళ్ళంటే పుష్కారతనా, జేబులో డబ్బులు లేవనా, నా సహోదరులు రక్షణ పొందల, నా ప్రజలు ఇంకా వాక్య ప్రకారం బ్రతకట్లా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మన విశ్వాసుల గురించి ఏదైనా ఒక మాట నాకు వినబడినప్పుడు చాచి చంపండి కొట్టినట్టు అనిపిస్తుంది నాకు, చాచి కొట్టేసినట్టే. అంతే. ఏదైనా ఒక కాని మాట నాకు కనబడితే నువ్వేగా పాస్టర్వే, నువ్వేగా బోధించిన వాళ్ళకి. ఏం బోధించా నువ్వు? యు ఆర్ ఫెయిల్డ్ పాస్టర్. నువ్వు ఓడిపోయిన పాస్టర్, నువ్వు సరైన పాస్టర్ కాదని నాకు అనిపిస్తుంది. అర్థమవుతుందా? రోడ్డెక్కి పోట్లాడే వాళ్ళ గురించి వినబడుతుంటాయి, బీడీలు తాగే వాళ్ళ గురించి వినబడుతుంటాయి, పోట్లాడలాడే వాళ్ళ గురించి వినబడుతుంటాయి. అర్థమవుతున్న సణుగుడు గొనుగుడు ఆయాసకరమైన అనుభవాలు ఉన్న వాళ్ళ గురించి వినబడుతుంటాయి. యు ఆర్ ఎ ఫెయిల్డ్ పాస్టర్. సిగ్గేసిపోతుంది నాకైతే. ఏంటి ప్రభా, నేను సరిగ్గా వాక్యం చెప్పలేకపోతున్నానా? సరిగ్గా వీరి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నానా? ఏంటి నాయన, ఎక్కడుంది లోపం? నిజముగా మనం వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటేనే మనం దేవుని బిడ్డలమని పిలువబడతాం లోపల. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి తిరిగేదంతా తిరిగేసి, మాట్లాడేదంతా మాట్లాడేసి, చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళీ ఆదివారం బైబిల్ పట్టుకొచ్చేస్తే ఎట్లా దేవుని బిడ్డలు అని పిలువబడతాం మనం? నోటంటే ఒక్క మాట బూత్ వచ్చిందంటే ఎంత ఘోరమో కదా నీకు. వాక్యం నీకు అర్థం అవ్వాల, వాక్యం నీకు అర్థం అవ్వాలి. వాక్య ప్రకారం బ్రతకాలని. ఆయన పరిశుద్ధుడండి. పేతురుపత్రికలు అంటాగా చదువుతాం కదా, ఆయన పరిశుద్ధుడి కనుక మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి. మీ సమస్త ప్రవర్తన యందు. అర్థమవుతుందా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ప్రియులారా,
ఈ ఆత్మీయత మనకు రావాలి. ఏంటో తెలుసా? ఒకటి, మనం వాక్యాన్ని ప్రకారం జీవించాలి. ఎవరైనా వాక్య ప్రకారం జీవించిన వాళ్ళు కనబడితే మీ హృదయంలో బాధ కలగాలి. కన్నీరు ఎప్పుడు వస్తుంది? వరకు వస్తుందా? ఏడు అంటే వచ్చేస్తుంది ఏడుపు? రాదు. జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరింపకపోతే అంటే ఈయనకి కన్నీరు వస్తుందంట. ఇలాంటి మెత్తని మనసు మనం సంపాదించుకోవాలి. కన్నీరు గార్చే వాళ్ళని చూసి చేతకాని వాళ్ళ కింద మాట్లాడతారు లోకం. కానీ కన్నీరు గార్చేవాడిని చూసి దేవుడు ఆనందిస్తాడు. కన్నీరు గార్చేవాడిని చూసి దేవుడు కదిలిపోతాడు. అంతే, కదిలిపోతాడు. ఇది దేని గుర్చిన కన్నీరు? మరియతో అంటాడుగా, ఎదికేస్తున్న తోటంతా. మగ్దలేని మరియా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో, అమ్మా ఎవరిని ఎదుగుచున్నావు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? 2 ప్రశ్నలు అద్భుతం అండి. అమ్మా ఎవరిని వెతుకుచున్నావు? అమ్మ ఎందుకు కన్నీరు వస్తుంది మీకు? మందిరంలో ఎట్లాగ ఒక ఆమె ఏడుస్తుందంట. అనుకున్నాడంట పాస్టర్ గారు, అమ్మో మొత్తానికి వాక్యం బాగా పనిచేసింది, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది, దేవుని కార్యం ఆత్మకార్యంలో జరిగింది అనుకున్నాడంట ఆయన. అమ్మా వాక్యం అర్థమైందా? ఏడ్చి ప్రార్థన చేసినట్టున్నావు, దేవుని కార్యం నీలో జరిగిందా అని అడిగాడంట. అయిపోయిన తర్వాత దేవుని వాక్యమా కార్యమా బూడిదా నీ దగ్గర అత్త నోటికి వచ్చినట్టు తిట్టింది. అవన్నీ తలుసుకుని దాని సంగతి చూడమని ప్రార్థన చేశా అంటున్నాడు. ఏడుపుకి కారణం ఏంటి? ఎందుకు ఏడుచావు? ఎందుకు ఏడుస్తున్నావు? భూ సంబంధమైన వాటి కొరకు ఏడుస్తున్నావా, లేక పర సంబంధమైన వాటి కొరకు ఆరాటపడుతున్నావా? జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు కన్నీరు ఏరులై 4 కన్నీటి బొట్లు ఎప్పుడన్నా కార్చావా? ప్రభా ఈ బిడ్డను ఆయన ఎంత వాక్యం వింటుందో కానీ మారట్లేదయ్యా. ఒక్కరి గురించి, నీ ప్రక్కన విశ్వాస గురించో, మందిరానికి వస్తూ ఇంకా విడుదల లేకుండా బిడ్డ గురించి ఎప్పుడన్నా ఒక్క రోజు అన్న కన్నీరు గార్చే ఒక్క చిన్న కన్నీటి బొట్టు. పొడి ప్రార్థనలు వేరండి. హృదయంలో భారం ఉంటే, హృదయంలో వేదన ఉంటే కన్నీరు రాక ఏమొస్తుంది? కొద్దిమంది బండ హృదయాలు అయిపోయినాయి, కరగట్ల, అందుకని కన్నీరు ఎక్కడ వస్తుంది? కొద్దిమంది సీరియల్ చూసి ఏడ్చేవాళ్ళు అన్నారు, సినిమాలు చూసి ఏడ్చేవాళ్ళు అన్నారు. మీ కన్నీరు దానికోసమా? షేమ్ ఆన్ యూ. సిగ్గుపడాలి. వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సినిమాల్లో హీరోలే, వాళ్ళు నిజ జీవితాల్లో హీరోలు కాదు. వాళ్ళ కోసం ఎందుకు? ఫస్ట్ రోజు వెళ్ళిపోయిందంటే సినిమా, భార్యని భర్తను పిల్లలిద్దరిని తీసుకుని. సిగ్గుండాలి. నువ్వు చచ్చావు, నీ కొడుకు అక్కడ మంచం మీద ఉన్నాడు. దేని కొరకు? మనుషులు లోకంలో ఆరాటపడుతున్నారు. దేవుని పిల్లలు కూడా చాలా మంది అట్లాగే లోకం కొరకు ఆరాటపడుతున్నారు. పరుగులే. ఎందుకొరకు? నీ భార్య చనిపోయిందిగా, నీ కుమారుడు అక్కడే ఉన్నాడు హాస్పిటల్ ఐసీయూలో. ఎందుకొరకు ఆరాటం నీకు? దేనికి ఉపయోగపడింది నీకు అది? నీ భార్య పరలోకంలో ఉంటుందా? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి సినిమాలు తెస్తుంటే కుటుంబాలు పాడు చేసుకుని పరిగెత్తడం ఏంటి? జీవితాలను పణంగా పెట్టి, ప్రాణాలు పణంగా పెట్టి సినిమాల కోసం హాళ్ళు చుట్టూ తిరగడం ఏంటి? నీకు అంత బుర్ర ఉందా? అసలు బుర్ర ఉందా?
ఇదిగో ఈ సినిమాకి ఇన్ని కోట్లు కలెక్షన్ వచ్చింది అని చెప్పుకున్నారు వాళ్ళు. నాకు ఈ సినిమా మూల 8,000 అయిపోయింది క్షవరం అని చెప్పుకున్నావు నువ్వు. ఇది లోకం. వాళ్ళు ఏడుతుంటాను, వీళ్ళు ఏడుతున్నారా? వాళ్ళు ఏడుతున్నారా? ఆ? నటిస్తున్నారు వాళ్ళు, కానీ నువ్వు నిజంగా ఏడ్చేస్తావు. ఇక్కడేమో కన్నీళ్ళు రావు. ఒక ముసలం వెళ్ళి టీవీ దగ్గరికి వెళ్ళి కొట్టేస్తుంది. ఒక ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట. ఇక అంతే, అది టీవీ సీరియల్లో కాదు, ఇన్వాల్వ్ అయిపోయింది అంతే. ఇక్కడేమో ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఇక్కడట్ట పెట్టి కాళ్ళు చేతులు కట్టేసిన ఆ లాజర్ ఉన్నాడు చూసారా, బయటకు వచ్చాడు ప్రేత వస్త్రాలు చుట్టుకుని. విప్పితే గాని కదలలేడు, విప్పితే గాని మాట్లాడలేడు, విప్పితే గాని మెదలలేడు. అట్లా అయిపోతారు కొద్దిమంది ఇక్కడికి వచ్చి. ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఇన్వాల్వ్మెంట్ అంతా ఎక్కడ? లోకంలో. ఇక్కడేమో ప్రేక్షక పాత్ర. మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి? స్తోత్రం. మనం కన్నీరు కార్చాలి. స్తోత్రం. ఇతరుల గురించి కన్నీరు కార్చావు ఎప్పుడన్నా? ఎప్పుడు ఆలోచన చేసుకోండి. మీ గుండె మీద చేయి పెట్టుకుని మీరు ఆ మనసులో అనుకోండి, ఇదిగో పలానా వ్యక్తి గురించి నేను కన్నీరు గార్చి ప్రార్థన చేశాను, పలానా బిడ్డని గురించి. మీ ఇంట్లో వాళ్ళని తీసి పక్కన పెట్టండి. బయట వ్యక్తుల గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేశారు కన్నీరు గార్చి? బయట వ్యక్తుల గురించి మీకు రిలేషన్ లేరు అసలు, వాళ్ళు ఎవరో మీకు తెలియదు, కానీ ఒక వ్యక్తి, అతని గురించి ఎప్పుడన్నా కన్నీరు కార్చావా? నువ్వు కన్నీరు కార్చితే నీవు దేవుని మనసు కలిగి ఉన్నావు. నీవు కన్నీరు కార్చితే నీ హృదయం దేవుని ప్రేమతో నింపబడింది. నీవు కన్నీరు గారిస్తే నీ హృదయంలో బాధ కలిగితే ఖచ్చితంగా లైన్లో ఉన్నావు నువ్వు. అట్లా కాకుండా అసలు ఏమాత్రం క్షేమ కొట్టినట్టు కూడా లేకుండా మామూలుగా వెళ్ళిపోతుంటే సంథింగ్ రాంగ్. ఇలా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఏమని వర్ణింతు నీ ప్రేమను, ఏరులై పారెనే నా గుండెలోనా అని రాశాడు యేసయ్య గారు. ప్రేమతో నింపబడితే అందరు రాకేమొస్తుంది? ఏంటి ప్రభా ఈమె ఆదివారం రాలేదు, ఎంత పోగొట్టుకుంది నాయన, ఎంత పోగొట్టుకుంది అనిపిస్తుందా? ప్రభు ఇటు హృదయాన్ని మనకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాత వేయబడిన మనసాక్షి వద్దు, మొండి హృదయం వద్దు. చిన్న విషయాలు. ఆ ఇర్మియా ఉన్నాడే, వీపింగ్ ప్రాఫిట్ అట, కన్నీటి ప్రవక్త. పురుషులండి తొందరగా ఏడవరు, కానీ అసలు ఇర్మియా అంటాడు, నా తల జలమయముగాను, కన్ను కన్నీటి ఉండాలని అనుకుంటున్నాడు, ఉంటుందంట. అట్లా స్టైల్గా వచ్చి స్టైల్కి వెళ్ళిపోయి ఇది కాదు. ప్రభు చిత్తం నెరవేర్చుదాం. క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉన్నాం. ప్రభు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.